డిస్క్లైమర్, ఈ వీడియో ఓన్లీ మీరు 3D గ్లాసెస్ పెట్టుకునే చూడగలరు అనమాట. అండ్ మీ దగ్గర ఇలాంటి 3D గ్లాసెస్ అయితే ఉండాలి. ఒక 2 to 3 meters గ్యాప్ మెయింటైన్ చేసి ముందు పెట్టుకుని చూడండి. 3Dలో మీకు కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. కార్తిక్ రాలేదు. హే కార్తిక్ అన్న, నువ్వేంటి మా ఇంట్లో? నేను నీకోసం వెయిట్ చేస్తున్నా. సర్లే, ఎలాగో వచ్చావు కదా, మనం ఇప్పుడు క్రికెట్ ఆడుకుందాం. అన్నా, నేను కూడా మీతో క్రికెట్ ఆడొచ్చా? సరే ఆడు. ఏంట్రా వీళ్ళతో ఆడుతున్నావు తమ్ముడు? వీరు పిచ్చోళ్ళు, బచ్చాగాళ్ళు. ఏమ్రా బచ్చాగాలు అనుకుంటున్నావా? ఒకసారి ఆడి చూడు, తెలుస్తా నీకే. బో, మీరేదో కొడతారు మరి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు? ఏంట్రా మా ఫ్రెండ్నే కొడతా. ఆగనా. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్న వీడు. సరే కార్తిక్, వాళ్ళకి ఇంకా చాలా ఎండకు కూడా ఉంది కదా. సరే అన్న, బాయ్, రేపు కలుద్దాం. బాయ్. స్నానం చేసేసాను. సరే కొంచెం టీవీ చూద్దాం. డోర్ ఓపెన్ గానే పెట్టేసేది. ఇప్పుడు సిల్వర్ ప్లే. ఏ ఛానల్ ఏదో బాగుంది, కార్తిక్స్ మ్యూజిక్ అంట, సబ్స్క్రైబ్ చేద్దాం. ఈ మాస్క్ లో ఒకటి ఏం కనిపించదు. ఎవరిలా కట్టేశారు? ఎవర్రా మీరంతా? ఇది కార్తిక్ ఆర్డర్, మేము చెయ్యాల్సిందే. కార్తిక్ ఫుల్ నేమ్ ఏంటి? కార్తిక్ సాయ్. అయినా నీకు నా ఇంట్లో ఏం పనిరా? నీ దగ్గర సిల్వర్ ప్లే బటన్ ఉందిగా, అది మా బాస్ కార్తిక్ కి కావాలి. అంటే ఇదంతా కార్తిక్ చేశాడా? అందువల్ల ఆపాలంటే నా చేతికున్న కట్లిప్పుకోవాలి. వచ్చేసి ఇప్పుడు చెప్తారా మీ సంగతి. అమ్మ, వీడు వచ్చేసాడు. పాడిపోయారు. నా సిల్వర్ ప్లే బటన్ తీసుకుంటారంట. అసలు కార్తిక్ ఎందుకు చేశారో నాకు అప్పటికి కూడా అర్థం కావట్లా. అన్నాడు. హే, ఇక్కడే ఉన్నావా అన్న? ఇప్పుడు క్రికెట్ ఆడదామా? ఎండ తగ్గైపోయింది. వచ్చాడు. ఏమైందన్నా, వెళ్ళిపోతున్నావు? సర్లే, అన్నకు ఆడుకోవాలని లేనట్టుంది, ఇంట్లో వెళ్ళి ఆడుకుందాం ఒక్కళ్ళని. హలో, ఎవరు? కిడ్నాపరా? ఆయన ఎవడో నాకు తెలియదు, రాంగ్ నెంబర్.
రాంగ్ నెంబర్లో నాకే వస్తాయి. ఫోన్ చేస్తున్నారా ఏంటి? హలో, చెప్పండి. రాంగ్ నెంబర్ అని చెప్పాగా. వాట్సాప్లో వీడియో పంపించారా? సర్లే చూద్దాం. ఏదో వాట్సాప్లో వీడియో పంపించేసి చూద్దాం. కార్తీక్ ఉన్నాడు ఇందులో. అయితే ఏంటి ఇప్పుడు? ఈయననే కావాలని చేస్తున్నాడు. ఇంకో వీడియో వచ్చింది ఏంటి? సరే చూద్దాం. ఏ బాబులే, వీడు లేవట్లేదు. ఎక్కడున్నాను? కాపాడండి. ఎక్కడున్నా? అంటే కార్తీక్ నిజంగానే కిడ్నాప్ అయ్యారా? హలో, కార్తీక్ నిజంగానే అయ్యారా? అయితే ఇప్పుడు నేను కార్తీక్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? సరే తెస్తున్నా. ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే ఎట్లా పట్టుకురావాలి? ఐడియా, పేపర్లో పెట్టేస్తే పోలా? అమ్మయ్య, పెట్టేసుకున్నా. ఒకవేళ నాకు అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే? హలో, రవియేనా? రవి, నేను ఇంకొక లొకేషన్ పంపిస్తాను. ఆ లొకేషన్ దగ్గరికి వస్తావా? ఏం లేదు, చిన్న హెల్ప్ అంతే. వస్తావా? ఓకే. అమ్మయ్య, వాడిని వీల్ చేసాం. వాడు మెల్లగా వస్తారులే, మనం వెళ్దాం. ఈ రవి ఏడి? హలో, ఎక్కడ ఉన్నావు? ఏంటి ఇంకా రవి రాలేదు? ఎలా ఉన్నావు? బాగున్నా, కానీ ఇగో నేను నీకు గట్టిగా నీ పేరు అడుస్తాను, రవి అని. నేను అడిచినప్పుడు ఇక్కడ ఉన్నావా నువ్వు? నువ్వు బండి మీద వచ్చావు కదా, ఆ బండి మీద నేను అడిచినప్పుడు అక్కడ పిల్లి కనపడుతుందా? ఆడు వచ్చి నేను రవి అని గట్టిగా అడుస్తాను. ఈ అన్న ఒకడు నన్ను నించోమన్నాడు, కూర్చోమని ఉంటే బాగుండేది కదా. డబ్బులేవి తీసుకోండి. ఇప్పుడు నేను కార్తీక్ దగ్గరికి వెళ్ళాలంటే నేను వెనకాల వెళ్తే కాదు. ఈమె కూడా కిడ్నాపర్ దగ్గరికి వెళ్తారు కదా, కిడ్నాపర్ దగ్గర కార్తీక్ ఉంటాడు. ఇదే అనుకుంటా కిడ్నాపర్ వాళ్ళ ఇల్లు. ఆ అమ్మ ఇటే వెళ్ళింది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. కొద్దిసేపు టీ తాగే చూద్దాం, బయటికి వెళ్ళి. ఎక్కడికి పోతారులే వీడు. సరే బాస్. వచ్చేసి కార్తీక్ ఇక్కడ. కార్తీక్ లే, ఈయన లేవ. ఓకే కార్తీక్ లే, మనం పైకి వెళ్దాం. అన్నా, నేను ఆల్రెడీ పైకి వచ్చేసాను, నువ్వు రా. వాళ్ళు పాడిపోతున్నారు, పట్టుకోండి. నో, అన్నా! రవి. ఇది అన్న వాయిస్ కదా. అన్న పిలుస్తున్నాడు, వెళ్ళిపోవాలి. నేను వచ్చేసాను రా. ఓ అబ్బా, కింద పడ్డరా. కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి కదా, పద పద పద. పోలీసులకు ఫోన్ చేసి, అరే ఫోన్ చేయలే. గుర్తొచ్చింది, నా బ్యాగ్లో ఎందుకన్నా మంచిదని చెప్పి ట్యాబ్ పెట్టాను, తెచ్చేసిన.
హలో పోలీస్ స్టేషన్. ఇంటికి వచ్చేసిన వచ్చేసాం. అవును కార్తీక్, ఇంతకీ నీకు నా సిల్వర్ ప్లే బటన్ ఎందుకు? అవును కార్తీక్, నీకు నా సిల్వర్ ప్లే బటన్ ఎందుకు? సిల్వర్ ప్లే బటన్ నాకెందుకన్నా సిల్వర్ ప్లే బటను? అవునా, మరి మా ఇంటికి ఎవరో దొంగలు వచ్చిర్రు, నన్ను సిల్వర్ ప్లే బటన్ నువ్వు తీసుకురమ్మన్నావు అని చెప్పిర్రు. నాకు తెలియదు అన్న. ఏమో మరి. అవును తెలీదా? సరే క్రికెట్ ఆడుకుందామా? మళ్ళీ క్రికెటా? సరే పద, ఈసారి ఎవరు వచ్చినా మనం చేర్పించుకోవద్దు. పా. ఏంటి అదా? అన్నా నేను కూడా మీద క్రికెట్ ఆడచ్చా? మళ్ళీనా?